డీటెయిల్స్ చూస్తే ఏపీ సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర 20వ రోజు కొనసాగుతుంది. కాసేపటి క్రితం పెందుర్తి నియోజకవర్గం పినకాడి జంక్షన్ వద్దకు చేరుకున్న జగన్కు గజమాలతో ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రిని చూసేందుకు వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. తనను చూసేందుకు వచ్చిన అభిమానులకు జగన్ అభివాదం చేశారు. పినగాడి నుంచి వేపగుంట మీదుగా మధ్యాహ్నానికి జగన్ గోపాలపట్నం చేరుకుంటారు. అక్కడే భోజన విరామం తీసుకుంటారు. ఆ తర్వాత ఎన్ఏడి జంక్షన్, కంచెలపాలెం, అక్కయ్యపాలెం, మద్దిలపాలెం, వెంకోజీపాలెం, హనుమంతవాక మీదుగా ఎంవివి సిటీ ఎండాడకు చేరుకుంటారు. అక్కడి నుంచి రాత్రి ఎండాడలో సీఎం జగన్ బస చేస్తారు. 20వ రోజు మేమంతా సిద్ధం బస్ యాత్ర అయితే కొనసాగుతుంది. పినాకి జంక్షన్ వద్ద నుంచి సీఎం జగన్ కు గజమాలతో ఘన స్వాగతం పలుకుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, భవానీ సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 20వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాత్రి బస చేసిన చెన్నైపాలెం నుంచి కొంతసేపటి క్రితమే మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభం అయింది. ఈ బస్సు యాత్ర పినగాడి జంక్షన్ నుండి లక్ష్మీపురం మీదుగా రామాపురం చేరుకుంది. అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు రావడంతో బస్సు యాత్ర కాస్త మందకొడిగానే సాగుతుందని చెప్పాలి. వచ్చిన ప్రజలకు అభివాదం చేస్తూ జగన్మోహన్ రెడ్డి తన యాత్రను కొనసాగిస్తున్నారు. రామపురం నుంచి వేపకొండ జంక్షన్ వరకు ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది. వేపకొండ జంక్షన్ వద్ద భోజన విరామం తీసుకుంటారు. భోజన విరామం అనంతరం కొంతమంది ముఖ్య నేతలతో ముఖాముఖి నిర్వహించి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వారికి దశాదిశ నిర్దేశించనున్నారు. అనంతరం మరలా రోడ్డు మార్గాన్ని గోపాలపట్నం, ఎన్ఏడి జంక్షన్, కంటరపాలెం, అక్కయ్యపాలెం, మర్రిపాలెం, వెంకోజీపాలెం, హనుమంతవాక మీదుగా ఎంఈవి సిటీ ఎండాలో రాత్రి బస్ చేయనున్నారు. ఈ మరోవైపు జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే మాత్రం అన్ని ఏర్పాట్లు చేశారు. భవాని, రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.